హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి పాలక్ పన్నీర్ బిర్యానీ నేను ఎలా చేసుకున్నానో చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. ముందుగా 1 గ్లాస్ బాస్మతి బియ్యం అనేది తీసుకోవాలి. లేదు అంటే చిన్న బియ్యం అయినా తీసుకోవచ్చు. దీన్ని ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకునేసి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకునేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానితే బాగా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసేసుకునేసి పాలక్ అనేది ఇక్కడ నేను ఒక కట్ట తీసుకున్నాను. దాన్ని ఉడికించుకోవాలి. ఉడికించుకునేసి ఒక స్ట్రైనర్ హెల్ప్‌తో ఒక మిక్సీ జార్‌లోకి వేసేసుకోవాలి. 4 ఇంకా 5 మిర్చి, 5, 6 వెల్లుల్లి, అల్లము కొద్దిగా, 1 స్పూన్ జీలకర్ర అండ్ చెక్క కొంచెము, లవంగాలు ఒక 2 అండ్ రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకునేసి ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా పేస్ట్ లాగా కొట్టుకుంటే సరిపోతుంది మనకి. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకునేసి దాంట్లో ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఘీ అనేది యాడ్ చేసుకుంటే మనకు పన్నీర్ అనేది పాలక్ పన్నీర్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొద్దిగా ఆవాలు అండ్ పచ్చి బఠానీ, ఒక గడ్డ సన్నగా తరుక్కున్నవి, ఇవన్నీ వేయించుకునేసి ముందుగా కొట్టుకున్న పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకోవాలన్నమాట. వాటర్తో సహా వేసేసుకునేసి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇక్కడ లెమన్ అనేది యాడ్ చేస్తున్నాను నేను. ఈ లెమన్ యాడ్ చేయడం వల్ల మనకి బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ కూడా వేసేసుకోవాలి. పచ్చిగానే వేసేస్తున్నాను నేను. చాలా బాగుంటుంది అండ్ సాఫ్ట్గా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకునేసి పైన లిడ్ క్లోజ్ చేసుకొని 1 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. తర్వాత ఈ పన్నీర్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది అండ్ పొడి పొడిగా కూడా వస్తుందండి. చూడండి, వీడియోలో చూస్తున్నారు కదా, పొడి పొడిగా ఉంటుంది. దీంట్లోకి నేనైతే రైతా కాంబినేషన్ చేసుకుంటాను. మీరేం చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ముందుగా కర్డ్ యాడ్ చేసుకునేసి సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అండ్ సన్నగా తరుక్కున్న టమాటో, రుచికి సరిపడా ఉప్పు అండ్ కొద్దిగా చిల్లీ పేస్ట్ వేసుకునేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకునేసి కలుపుకోవాలి. అండ్ తిరగబాతు వేసేసుకోవాలండి. కరివేపాకు యాడ్ చేసుకోవాలి. తిరగబాతు వచ్చేసి ఉద్దిబ్యాలు, శనగబ్యాలు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసుకుంటే రైతా అనేది రెడీ అయిపోతుంది. ప్లేట్లో ఇలా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన పాలక్ పన్నీర్ బిర్యానీ అని రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లైక్